ఆయన వారం రోజులుగా సిఐడి విచారణలో జరిగిన విచారణ నేపథ్యం తరువాత ఈ బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవటం మేలు అని తన సన్నిహితులతో అనేకసార్లు ఆయన వాపోయినట్టుగా మాకు తెలిసినటువంటి సమాచారం. అత్యంత బాధ కలిగించేటువంటి విషయం. ఈ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా బలవంతంగా సతీష్ కుమార్ గారి చేత ఆయనను మానసిక క్షోభకు గురి చేసి ఆయన ద్వారా మా పేరును తీసుకొని వచ్చి నిందితుడుగా చేర్చటానికి ఆ సతీష్ కుమార్ గారికి మాకు ఏ రకమైనటువంటి సంబంధము లేకపోయినా నా పేరు చెప్పమని మరీ ఆ విచారణ అధికారులు బలవంతం చేయటం ద్వారా ఆయనను అడగటం జరిగింది. ఎవరి ఒత్తిడి వలన నువ్వు చేశావు అని అడిగితే ఆయన ఆనాటి సివిఎస్ఓ నరసింహ కిషోర్ గారు చెప్పటం మూలంగా నా పై అధికారి ఆయన చెప్పటం మూలంగా నేను రాజీకి పోయాను సార్ అని చెబితే ఆ సివిఎస్ఓను ఆ ఏవిఎస్ఓను అనరానటువంటి బండబూతులు పోలీసు అధికారుల మీద పోలీసు అధికారులచే రాజకీయ నాయకులను ముద్దాయిలుగా చేర్చటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం పన్నినటువంటి కుట్రకు ఈనాడు ఒక అమాయకుడైనటువంటి ఒక సౌమ్యుడైన ఒక నిజాయితీపరుడైనటువంటి పోలీసు అధికారి ఆత్మహత్యకు పాల్పడినాడు. ఈ ఆత్మహత్య ప్రభుత్వ హత్య తప్ప మరొకటి కాదు. గత 10 రోజులుగా ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో ఈ విచారణ ఎదుర్కొంటున్నటువంటి పోలీసు అధికారులందరినీ కూడా విచారిస్తున్నటువంటి అధికారులు గౌరవ న్యాయమూర్తి గారి ఆదేశాలకు భిన్నమైనటువంటి విచారణ చేస్తూ ఈ పోలీసు వాళ్లను మానసిక క్షోభకు గురి చేస్తూ ఓ విధంగా మానసికమైనటువంటి టార్చర్ కు గురి చేస్తూ వీళ్లను బండబూతులు తిడుతూ రౌడీ